హలో అండి, ఈ వీడియోలో 36 సైజ్ బ్లౌజ్ 3x ప్యాటర్న్ ఎట్లా కట్ చేయాలో స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇట్లాగా లైనింగ్ 1 మీటర్ తీసుకున్నామండి. ఆన్ ఫోల్డ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది బెనారసీ బ్లౌజ్ పీస్ 80 సెంటీమీటర్స్ అండి. ఇది కూడా మనం ఆన్ ఫోల్డ్ తీసుకుంటాము. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. 36 సైజ్ 3x ప్యాటర్న్ పేపర్ కటింగ్లోని ఈ పేపర్ కటింగ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఇట్లాగా బ్యాక్ పార్ట్ అనేది ప్లేస్ చేసుకోవాలి. అట్లాగే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది మనం క్రాస్ తీసుకుంటాము. ఇది కూడా ఇట్లాగా ప్లేస్ చేసుకొని మార్క్ చేసుకుంటామండి. ఇట్లా పేపర్ కటింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది. సో ఇది కట్ చేసేస్తాము. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇట్లా కట్ చేసేస్తామండి. ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ వచ్చేసి ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేస్తాము. ఇది జస్ట్ ఇది ఇట్లాగా తీసుకుంటామండి. లైనింగ్ అనేది ఆన్ ఫోల్డ్లో ఉంచేస్తామండి. తర్వాత కట్ చేసుకుంటాము. ఇది వచ్చేసి షేప్ బెల్ట్. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ చూస్తాము. ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేసేస్తామండి. ఇట్లాగా ఇది నీట్గా ఇట్లా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ పేపర్ కటింగ్ తీసుకొని ఇక్కడ 3/4 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తాము. ఇది మార్క్ చేసి జస్ట్ ఇట్లాగా స్లాంట్గా లైన్ డ్రా చేస్తామండి. ఇది కట్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టిచ్ వేసేస్తామండి. ఇట్లాగా ఇట్ సైడ్ కూడా స్టిచ్ వేసేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని మనం నెక్ అండ్ బ్యాక్ టక్స్ మార్క్ చేసుకుంటామండి. ఫస్ట్ నెక్ వచ్చేసి నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాము. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్. మనకి పేపర్ కటింగ్లో 9.5 ఇంచ్ ఉంది, కానీ నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. కింద నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకొని జస్ట్ ఇట్లాగా లైన్ డ్రా చేసుకొని జస్ట్ ఇక్కడ రౌండ్ షేప్ ఇస్తామండి. ఇట్లాగా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ టక్స్ మార్క్ చేసుకుంటాము. నెక్ కట్ చేసేస్తాము. ఫస్ట్ ఇక్కడ నెక్ దగ్గర ఇట్లాగా స్టిచ్ వేసేసుకుంటామండి. ఆ తర్వాత బ్యాక్ టక్స్ పడతాము. రెండు వైపులా కూడా అటు ఇటు 1/2 ఇంచ్ ఉంచేసి పైకి 5 ఇంచెస్ వరకు మనకి పేపర్ కటింగ్లో ఉన్నట్టుగాను ఇటువైపు కూడా అట్లాగా టక్స్ పట్టేస్తాము. ఇక్కడ గోల్డ్ కలర్ పైపింగ్ అటాచ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ ఇట్లాగా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేస్తాము. నేను ఇక్కడ డబుల్ కలర్ పైపింగ్ యూజ్ చేస్తున్నాను. ఇది గోల్డ్ కలరు. నెక్స్ట్ దీనికి కాంట్రాస్ట్గా రెడ్ కలర్ పైపింగ్ అనేది యూజ్ చేస్తానండి. సో ఇక్కడ రెడ్ కలర్ పైపింగ్ కింద నుంచి ఇట్లాగా అటాచ్ చేసుకుంటున్నాను. మనకి మిడిల్లోని గోల్డ్, కార్నర్లోని రెడ్, నెక్స్ట్ బ్లౌజ్ కూడా రెడ్. దీనివల్ల ఏంటంటే మిడిల్లో మనకి గోల్డ్ కలర్ పైపింగ్ అనేది హైలైట్ అవుతుంది. చూడటానికి లుక్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి ఫస్ట్ గోల్డ్ కలర్ పైపింగ్ అటాచ్ చేస్తున్నాము.
కొంచెం ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేస్తాము. సో నెక్స్ట్ ఇట్లాగా ఒక స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ పైపింగ్ అటాచ్ చేస్తామండి. మనకి మిడిల్లోని గోల్డ్ కలర్, కార్నర్లో రెడ్ కలర్ పైపింగ్ ఉంటుంది. దీనివల్ల బ్లౌజ్ అనేది బాగా హైలైట్ అవుతుందండి. చూడటానికి సింపుల్గానే ఉంటుంది, లుక్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇట్లాగా ఇంకొక పావు ఇంచ్ గ్యాప్లో ఇట్లా ఒక స్టిచ్ వేసేస్తాము. సో మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ రెడీ అయ్యిందండి. మనకి వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్. సో అందులోని 1/4 వచ్చేసి 7.5 ఇంచెస్. సో రెండు వైపులా 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. అట్లాగే షోల్డర్ వచ్చేసి ఇట్లాగా స్లాంట్గా మార్క్ చేసుకుంటామండి. అంటే నెక్ వైపు 3/4 ఇంచు, ఆర్మ్ హోల్ రౌండ్ వైపు 1/2 ఇంచు మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ ఇట్లాగా ఫస్ట్ రెండు ప్లేస్ చేసుకుంటాము. తర్వాత ఇది ఇట్లాగా స్టిచ్ వేసేస్తామండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ పార్ట్, అట్లాగే లెఫ్ట్ సైడ్ కూడా ఇట్లాగే రెడీ చేసుకోవాలి. సో అట్లాగే మనం లెఫ్ట్ సైడ్ రెడీ చేసుకోవాలి. ఈ 2 పార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మనం పేపర్ కటింగ్ తీసుకుంటామండి. ఈ పేపర్ కటింగ్ తీసుకొని జస్ట్ టక్స్ ఇట్లాగా మార్క్ చేసుకుంటాము. టక్స్ ఇట్లాగా మార్క్ చేసుకొని ఈ 3 వైపులా కూడా టక్స్ వేసుకుంటామండి. ఒకదానికి టక్స్ ఎట్లా వేయాలో మీకు చూపిస్తాను. అట్లాగే రెండోది కూడా టక్స్ వేసుకోవాలి. ఇది ఫస్ట్ వచ్చేసి కిందన టక్స్ ఇట్లా వేసుకుంటామండి. ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాము. ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లాగా వేసుకోవాలి. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు వేసుకుంటామండి. ఈ నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు వేసుకుంటాము, ఆర్మ్ హోల్ వైపు. ఇట్లాగా రెండు ప్రిపేర్ చేసుకుంటామండి. సో మనకి 2 పార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఇట్లా నీట్గా ప్లేస్ చేసుకొని పేపర్ కటింగ్ దాని మీద ఉంచేసి జస్ట్ ఇది ఇట్లాగా మార్క్ చేసుకొని ఎక్స్ట్రాస్ని కట్ చేసుకుంటామండి. ఎక్స్ట్రాస్ ఉన్నవి కట్ చేసేసుకొని జస్ట్ ఫస్ట్ వచ్చేసి మనం ఇట్లాగా ప్లేస్ చేసుకుంటాము. నేను ఒకటి స్టిచ్ చేయడం చూపిస్తానండి, అట్లాగే రెండోది స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ ఇట్లాగా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఉంచుకొని కింద వచ్చేసి ఒక లైనింగ్ ఉంచుకొని ఇది ఇట్లాగా ప్లేస్ చేసుకొని ఇది ఇట్లాగా జాయిన్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఒక స్టిచ్ వేసేస్తాము ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఒక స్టిచ్ వేస్తాము. అట్లాగే ఇది కూడా రెడీ చేసుకుంటామండి. ఇవి రెండు రెడీ అయిన తర్వాత పేపర్ కటింగ్ కానీ లేకపోతే మనం బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా అదైనా ఇట్లా ప్లేస్ చేసుకొని ఒక 3/4 ఇంచ్ ఇది ఇట్లాగా మార్క్ చేసుకొని జస్ట్ ఇక్కడి నుంచి ఒక లైన్ ఇట్లాగా డ్రా చేసి ఇది ఎక్స్ట్రాస్ ఉన్నవి కట్ చేసేస్తామండి. ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తామండి. నెక్స్ట్ ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తాము. మనకి 2 పార్ట్స్ రెడీ అయిన తర్వాత మనం తాళ్ళ పట్టి హుక్స్ పట్టి రెడీ చేసుకుంటామండి. హుక్స్ పట్టి వచ్చేసి మనకి 2.5 ఇంచులు ఉంటుంది, తాళ్ళ పట్టి వచ్చేసి 3.5 ఇంచులు అండి.
నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా హుక్స్ పట్టి ఫస్ట్ అటాచ్ చేసేసుకుంటాము. ఇట్లాగా ఇది జస్ట్ ఇట్లాగా బ్యాక్ ఇట్లా టర్న్ చేసేసి జస్ట్ ఇట్లాగా ఒక స్టిచ్ వేసేస్తామండి. ఇక్కడ వచ్చేసి పైపింగ్ అటాచ్ చేస్తాము వేస్ట్ దగ్గర. మనకి ఆల్ ఓవర్ వేస్ట్ చుట్టూ కూడా ఇట్లా గోల్డ్ కలర్ పైపింగ్ ఉంటేనండి మనకి రెడీమేడ్ బ్లౌజ్ లుక్ వస్తుందండి. చూడటానికి కూడా బ్లౌజ్ చాలా బాగుంటుంది. అండ్ జస్ట్ ఇది బ్యాక్ ఇట్లాగా టర్న్ చేసేసి ఒక స్టిచ్ వేసేస్తాము. అట్లాగే నెక్ దగ్గర కూడా ఇట్లా పైపింగ్ అటాచ్ చేస్తామండి. ఇట్లాగా ఇక్కడ ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేస్తామండి. నేను వేస్ట్ దగ్గర మాత్రం సింగిల్ పైపింగ్ వేసానండి, డబుల్ పైపింగ్ వేయట్లేదు. నెక్ దగ్గర మాత్రం డబుల్ పైపింగ్ వేస్తున్నాను. ఈ ఫస్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ పైపింగ్, నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ పైపింగ్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక పావించి గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తాళ్ళపట్టి అటాచ్ చేస్తామండి. తాళ్ళపట్టి అటాచ్ చేసిన తర్వాత వేస్ట్ దగ్గర గోల్డ్ కలర్ పైపింగ్ను, నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఫస్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ పైపింగ్ అటాచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ పైపింగ్ అటాచ్ చేస్తామండి. ఒకదానికి అటాచ్ చేయడం చూపించాను కదా, సో దీనికి ఇంకా అటాచ్ చేయడం చూపించట్లేదు నేను. సో ఇట్లా మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ కూడా ఇట్లాగా ప్లేస్ చేసుకొని ఫస్ట్ షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుంటామండి. ఇట్లాగా స్లాంట్గా మనం పేపర్ కటింగ్లో చూపించినట్టుగా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్న వేస్ట్ దగ్గర ఇక్కడ 7.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటామండి. రెండు వైపులా కూడా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా. మనకి వేస్ట్ అనేది అన్ని వైపులా కూడా ఈక్వల్గా ఉంటుందండి. 7.5 ఇంచెస్ టోటల్ వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ కదా, అన్ని వైపులా 7.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేది నేను ప్రీవియస్ వీడియోలోనే ఎలా స్టిచ్ చేయాలో చూపించానండి. సో ఈ హ్యాండ్స్ అనేది ఇప్పుడు అటాచ్ చేసేస్తున్నాము. నేను రైట్ సైడ్ హ్యాండ్ ఎట్లాగా అటాచ్ చేయాలో మీకు చూపిస్తానండి. అట్లాగే లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అటాచ్ చేసుకోవాలి. సో ఇది ఇట్లాగా అటాచ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఇంకొక స్టిచ్ వేస్తాము. ఇక్కడ ఇంకొక స్టిచ్ వేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా టర్న్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ నుంచి ఇట్లాగా మనం వేస్ట్ మార్క్ చేసుకున్నాం కదండి, ఆ వేస్ట్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇది ఇట్లా కార్నర్ వరకు తీసుకొచ్చి కార్నర్ దగ్గర కొంచెం వేస్ట్ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని సైడ్స్ ఇట్లాగా స్టిచ్ వేస్తామండి. సో ఇది ఇట్లాగా లోపలికి టర్న్ చేసేసుకొని మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో అది మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ అంటే 13 ఇంచెస్ అండి, బయటకు చేస్తే 6.5 ఇంచెస్. అండ్ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకి 8 3/4 ఇంచెస్ అండి. సో మనకి వేస్ట్ దగ్గర ఉన్న మార్కింగ్, నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర ఉన్న మార్కింగ్, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర ఉన్న మార్కింగ్, ఈ మూడు కలిపి ఒక లైన్ డ్రా చేస్తాము. సో ఈ మూడు ఇట్లాగా జాయిన్ చేస్తూ స్టిచ్ వేసేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఒక పావించ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేస్తాము, ఇంకొక పావించ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేస్తామండి. సో 3 స్టిచెస్ వేసుకుంటాము ఇక్కడ. ఇట్లాగే లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కూడా ఇట్లాగే యాడ్ చేసుకోవాలి.
సో మనకి రైట్ సైడ్ హ్యాండ్ అనేది అటాచ్ చేసాము. ఈ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. మన హ్యాండ్ అటాచ్ చేసిన తర్వాత మిడిల్లోని ఈ ప్లస్ సింబల్ లాగా వస్తుంది. సో ఫైనల్గా మనకి బ్లౌజ్ అనేది ఇట్లా వచ్చింది. నేను బ్యాక్న 2 ప్యాచెస్ అటాచ్ చేసుకున్నానండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. డీటెక్స్ ప్యాటర్న్ చూడటానికి చాలా నీట్గా వచ్చింది. Thanks for watching and please do like, share and subscribe to Vijay Bharati Designs.